హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. విఆర్కే డైట్లో ఈరోజు వచ్చి 9 డే అండి. నాకు విఆర్కే డైట్లో నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. మీరు బటర్ బదులు ఆయిల్ వేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రెసిపీలోకి వెళ్దామా? ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ అండి. ఇది కానాగంతులు అంటారండి. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీటిని శుభ్రం చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు మనం దీనికి కావలసిన పదార్థాలు చూద్దామండి. సముద్రపు కళ్ళుప్పు అండి, మిక్సీ పట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుముకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే నిమ్మకాయ. ఓకేనండి, బటర్. ఓకే, ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దామండి. ఇలా ఒక బౌల్ తీసుకునండి. ఇందులో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఈ చేప ముక్కల పైన పెడదామండి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. మామూలుగా అయితే మనం పెరుగు కానీ ఆయిల్ కానీ వేసుకుంటాం కదా, అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకుని తిక్కుగా లేకుండా కొద్దిగా పలసగా అయ్యేలాగా మనం ఇలా బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ పైన అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నటువంటి ఫిషెస్ పైన ఈ మిశ్రమాన్ని అప్లై చేద్దామండి. మనం ఇలా ఘాట్లు ఎందుకు పెట్టుకోవాలంటే దీంట్లోకి మసాలా బాగా వెళ్ళి బాగా ఫ్రై అవుతుందండి. తినడానికి కూడా మనకు టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ మిగతా చేపలు కూడా అప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఈ చేపలకి ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసి ఎలా ఫ్రై చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఇలా మందంగా ఉన్నటువంటి ఒక పాత్రను పెట్టుకుని దీంట్లో మనం బటర్ వేసుకుందామండి. నేను 25 గ్రామ్స్ వేసానండి. ఇది బాగా మెల్ట్ అయినద్దాం. ఇప్పుడు ఫిషెస్ని వేసుకుందామండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి సిమ్లో పెడదామండి. సిమ్లో పెట్టడం వల్ల లోపలంతా బాగా కుక్ అయ్యి బాగా ఫ్రై అవుతుందండి. ఈ బటర్ కూడా బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా బాగా నీట్గా ఎలా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తిరిగేద్దామండి. ఇటువైపు కూడా తిప్పాను కదండి. ఇప్పుడు రెండు పక్కల కాలిన తర్వాత
సర్వ్ చేసుకోవటమే, రెడీ అయిపోయినట్టే. కాసేపు కుక్ అవనిద్దాం, మూత పెడదాం. చూద్దామండి. చూసారా, అటువైపు ఇటువైపు కూడా రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయిందండి నీట్గా. చూసారా, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా ఎలా తయారు చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మంచి వీడియోస్ ఇకపై నుంచి వస్తాయండి. మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకేనండి, సీ యూ, బాయ్.